వడ్డీలేని రుణాలు, తాగు, సాగునీరు గురించే కాదు ఆరోగ్యశ్రీ 108, 104 గురించి మహిళలు షర్మిలతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీతో తన భర్త ప్రాణం నిలబడిందని, తన భర్త ప్రాణం వైఎస్ఆర్ పెట్టిన భిక్షేనని షర్మిలతో ఓ మహిళ చెప్పింది. ప్రజల కన్నీరు సాక్షిగా జరిగిన రచ్చబండలో ప్రజలు పలు సమస్యలు చెప్పుకుని భోరుమన్నారు. వైఎస్ఆర్ పాలనను ఎప్పటికీ మరువలేమని మహిళలు చెప్పారు. ఆయన పాలన రాష్ట్ర చరిత్రలో సువర్ణ యుగమని షర్మిలతో అన్నారు మహిళలు. చెప్పు పంపిస్తే నా కొడుకు ఇంట్లో వేసుకొచ్చిండు. ఇలా తిని తినలేదంటే అన్నం తీసుకున్నాం అనరాదమ్మా. అందుకోసమే మేము నాయనకు వేల మేము ఈరోజు మేము తలుచుకుంటున్నాము. మాకు ఆరోగ్యశ్రీండు నా కొడుకు కూతురుకు మొన్న కొడుకు ప్రాబ్లం ఆపరేషన్ హైదరాబాద్ అంటే 2 లక్షలు అడిగిండు. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని ఫ్రీగా చేసుకొచ్చిన. ఇప్పుడు అక్కరాటు కూడా చెల్లించలేరు మేడం. జగనన్న సీఎం అయిన తరువాత ఆరోగ్యశ్రీకి మంచి రోజులు వస్తాయని షర్మిల చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని మహిళలు అన్నారు.